సొట్ట బొగ్గల సోగ్గాడు కనిపించకుండా పోయి నెలన్నర అవుతుంది. ఎవరు ఎన్ని అనుకున్నా బీజేపీ వాళ్ళు సెటైర్లు వేస్తున్నా కుర్రాడు మాత్రం ఎవరికి కనిపించలే. ఇన్ఫర్మేషన్ సంపాదించి ఎట్టగో పట్టుకున్నా. ఎవరు అనుకున్నారు? కాంగ్రెస్ పార్టీ యువరాజు రాహుల్ గాంధీని. ఒరే, నిన్ను గుర్తుపట్టలేనేమో అనుకున్నా, ఏం మారలేదే. देखो मामा, ऊपर से पुराना राहुल, పైకి మాత్రమే పాతోడివే, మరి లోపల सब कुछ नया। ఒరే, పాటలు ఏమన్నా మార్పిచ్చేసావా? एक आइडिया जिंदगी को बदल देगा। నువ్వు చెప్పాలే, ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది. జీవితం అంటే ఏంటో నాకిప్పుడు తెలిసింది. ఇన్ని రోజులు ఏం చేసావు? ఏడున్నావు? ప్రశాంతమైన చోట ఉన్నాను. ఏడో చెప్తే మేం కూడా సంతోషిస్తాం. నో మోర్ ఎంక్వైరీస్ మామా. హిమాలయాలకు గాని వెళ్ళావా? చెప్పను, ఓ చోట ప్రశాంతంగా. ఏ ఇంటికాడ ప్రశాంతత లేదా? భవబంధాలు ఒత్తిడి ఉన్న చోట ఉండదు. ఒరే, సన్యాసం తీసుకుంటావా ఏంది? బాధ్యతల నుంచి తప్పించుకోను. యోగాసనాలు నేర్చుకున్నావా? ధ్యానంలో ఉన్నావా? ప్రశాంతంగా ఉన్నాను. నువ్వుంటే సరిపోద్దా, మేముండొద్దు? మీరు కూడా ఎటన్నా వెళ్ళిపోండి. ఏడ్చి ముఖం కడుక్కున్నట్టు ఉంది. ఐ డోంట్ అండర్స్టాండ్. రోకే ఫేస్ దోయా జైసా ఉందంటున్నా. క్యూ భాయ్, ఐసా క్యూ? నీ పాసు గల సంటి పిల్లోళ్ళగా ఏంది నీ సనుగుడు? अभी भी मैं छोटा सा मुन्ना सा प्यारा सा बच्चा हूँ. 40 దాటాయి, ఇంకా సంటి పిల్లోడివే? ఇంకా పెళ్లి కూడా కాలేదు మామాజీ. నీ కర్మ, దానికి ఎవరేం చేస్తారు? లైఫ్ లాంగ్ ఇలాగే పీస్ఫుల్ గా ఉంది. చేసుకొని ఉంటే మీ ఆవిడెట్ట ఓళ్ల మీదకి వెళ్ళనిచ్చేదే? అదే చెప్తున్నాను, ఫ్రీ బర్డ్ హుమే. సీక్రెట్ గా కోచింగ్ ఏమన్నా తీసుకున్నావా? కోచింగ్? కైసే కోచింగ్? రాజకీయాలు ఎట్టా చేయాలా, ఎట్టట్టుండాలా ఏందని. फूल पहले से ही सुगंध देता है मामा. పువ్వు పొట్టగానే వాసన వస్తుందనేగా? जी मैं भी वैसी. అట్టా వాసన వచ్చుంటే ఈ తిప్పలెందుకు? పాపం, ఏం తిన్నావో ఏడబడుకున్నావో? కంచంలో తిన్నాను, మంచంలో పడుకున్నాను. సిలిపి, ఎన్నాళ్ళు ఏడున్నావో చెప్పవా? చెప్పకూడదు, సీక్రెట్. ఓడ్డమ్మా బడవా, టెర్రరిస్టు ట్రైనింగ్కి వెళ్ళట్టు అంత సీక్రెటా? ఒక పర్పస్ కోసం వెళ్ళాను బస్. ఏం పర్పస్ అర్థం కాక జనాలు జుట్టు బీక్కుంటున్నారు. నా కోసం వాళ్ళు పీక్కోవడం ఎందుకు? నువ్వేమన్నా మామూలు మనిషివా? సెలబ్రిటీవి. मैं सलमान खान थोड़ी हूँ मामाजी. అంతకంటే ఎక్కువే, 125 పార్టీకి ప్రిన్సువి. इसीलिए अध्ययन के लिए निकला. ఎవరూ లేని చోట బాగా ఎంజాయ్ చేసావా? नो एंजॉयमेंट, ओनली स्टडी. కానీ పుస్తకాలయ్యి సించేసావా? नो बुक्स, सिर्फ प्रैक्टिकल्स. కొత్తగా ఏమన్నా కనిపెట్టావా? यू मीन नया इन्वेंशन? జీ జీ, ఎడిసన్ బల్బు కనిపెట్టినట్టు నువ్వు కూడా ఏమన్నా? అందరూ అన్నీ కనిపెట్టేశారు, మనం వాడుకుంటే చాలు. మరి నువ్వు కనపడకుండా పోయినందుకు ఏంది లాభం? किसी फायदा के लिए नहीं. పోనీ నీకు నువ్వన్నా ఉపయోగపడాలనా లేదా? ఈ టూర్ నాకు బాగా యూజ్ అయింది. టూర్ అని నువ్వు అంటున్నావు, పారిపోయావని వాళ్ళు అంటున్నారు. भागने के लिए मैं किसी को चीटिंग नहीं किया. పాలిటిక్స్ చేతగాకే మాయమయ్యావు అంటున్నారులే. कौन? कहा? ओ बीजेपी लोग. చెప్పుకోలేక మీ పార్టీ వాళ్ళకి తల కొట్టేసినట్టు అవుతుంది. అందరి పెద్ద దిక్కు మేడం సోనియాజీ హై. మేడం నిన్నేదో చేద్దామంటే నువ్వేమో ఇట్టా. क्या इट्टा? क्या हुआ? అబ్బాయి ఆడని అమ్మని అందరూ అడుగుతున్నారు. మామ్ సబ్ కుచ్ జాంతీ హై. పలానా చోట ఉన్నానని చెప్తే నీ సొమ్మేం పోద్ది? క్యో బోలు? ఇట్స్ మై పర్సనల్ లైఫ్. నువ్వు మలేషియా విమానాన్ని వంట. నా కలర్ ని బట్టి అలా అనుంటారు. ఏడాది క్రితం మాయమైంది చూడు ఆ విమానం. ఉస్సే కేసీ కంపారిజన్? విమానంలాగే నువ్వు కూడా తిరిగి వస్తావో రావోనని. రాననుకున్నారా, రాలేననుకున్నారా? ఒకప్పుడు మా చిరంజీవి డైలాగ్ ఇది. వస్తున్నాను, కాచుకోండి.
ఢిల్లీలో తొడగొడితే దేశం అంతా రీసౌండ్ రావాలా. తొడలు కొట్టను మామాజీ. మరి కాసుకోండి అన్నావుగా. सब लोग नया राहुल को देखेंगे. ఇక నుంచి జీన్స్లు టీ షర్ట్లేనా? డ్రెస్ గురించి కాదు, యాటిట్యూడ్. ఎవరి పెద్దాత్మ ఏందో చూసుకుందాం అంటావా? నో డైలాగ్స్, ఓన్లీ యాక్షన్. బ్యానర్ ఏంది? క్లాప్ ఎవరు కొడతారు? స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ సబ్ కోచ్ రాహుల్. ప్రమోషన్ అదిరింది. బొమ్మ ఆడుద్దంటావా? సూపర్ డూపర్ హిట్. ఎనీ డౌట్? చాలా సినిమాలు ఎట్టాగే చెప్పి డబ్బాలు వెనక్కి వచ్చాయి. వెయిట్ అండ్ సీ మామా, సినిమా చూస్తావు. వాకే వాకే, మేం కూడా ఎయిటింగు. థ్యాంక్ యూ, ధన్యవాద్.